రైట్, ఒకసారి ఇజ్రాయెల్ లోని జెరూసలేం కి వెళ్దాం. జెరూసలేం నుండి శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రస్తుతం మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ గారు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇటు ఇరాన్ జరిపిన దాడులతో ఒక్కసారిగా టెల్ అవీవ్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఒక సైలెంట్ సిటీ ఒక్కసారిగా భయానక దృశ్యం చూడాల్సి వచ్చింది. ఏమీ దద్దరిల్లిపోలేదండి. మేము ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నాము. గడిచిన ఒక మంత్ నుంచి కూడా మేము రెడీగా ఉన్నాము. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి సిటిజన్ కూడా రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధము అక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలను రెస్క్యూ చేయడానికి మాత్రమే ఈ ఆపరేషన్స్ చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఇంకొక 1 వీక్ లో వాళ్ళకు ఆటోమిక్ బాంబ్ అనేది వాళ్ళ దగ్గర చేతిలో ఉంటది. అది ఒక ఇజ్రాయెల్ కి మాత్రమే కాదు, ఈ అరబ్ కంట్రీస్ అన్నిటికి కూడా థ్రెటే. ఇప్పుడు మీరు చూడండి, ప్రశాంతంగా ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ పైన, అరబ్ కంట్రీలో ఉన్నటువంటి అమెరికన్ బేస్ల పైన దాడి మాత్రం చేయడం ఇప్పుడు ఎక్కడున్నారు? అంటే బంకర్ లో ఉన్నారా, లేకపోతే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, బయట పరిస్థితుల్ని ఒకసారి మాకు వివరిస్తారా? నేను బంకర్ లోనే ఉన్నానండి ప్రస్తుతానికి. ఎందుకంటే వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ పంపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 35 వరకు పంపించారు ఇజ్రాయెల్ లోనికి. 35 బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేశారు. మేబీ కొన్ని గంటల్లో వీళ్ళు కొన్ని డ్రోన్స్ కూడా పంపిస్తున్నారు. సో మేము రెడీగా ఉన్నామండి. మీరు చూడొచ్చు, మేము ప్రస్తుతానికి బంకర్ లో ఉన్నాము. మేము ఒక 1 వీక్ అంతకు ఎక్కువగానే మేము రెడీ చేసుకుని ఉన్నాం, ఫుడ్ తో సహా అన్ని. ఏ ప్రాబ్లం లేదండి, పీస్ఫుల్ గానే ఉన్నాం మేమైతే. అట్లా రైట్, అంటే బయట సిచ్యువేషన్ ఎలా ఉంది శ్రీకాంత్ గారు? సిచ్యువేషన్ అంటే మాకు అలర్ట్స్ ఉంటాయండి. అలర్ట్స్ ఉన్నప్పుడు అందరూ బంకర్స్ లోకి వెళ్ళిపోతారు, లేకపోతే నార్మల్ గా కంటిన్యూ అవుతుంటారు అనమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ అలర్ట్స్ వస్తున్నాయి కాబట్టి మేము పరిగెడుతున్నాము. అంటే మాకు ఇంట్లోనే ఈ బంకర్ ఉంటది కాబట్టి. అంటే అలర్ట్స్ అంటే మీకు ఎలాంటి అలర్ట్ వచ్చింది శ్రీకాంత్ గారు? మాకు ఫోన్స్ ఉంటాయండి, ఫోన్స్ లలో అలర్ట్ ఉంటాయి అప్లికేషన్స్ లో. దాంట్లో వాళ్ళు ఒక సౌండ్ పంపిస్తారు అనమాట మాకు. ఆ సౌండ్ రాగానే మేము బంకర్స్ లోకి వెళ్ళిపోతాము. ఒక 5 minutes ముందు మాకు అలర్ట్ వచ్చేస్తుంది. అలర్ట్ బట్టి మేము బంకర్ లోకి వచ్చేస్తాము అట్లాగా. రైట్ శ్రీకాంత్ గారు.